దేశ విదేశాల్లో ఉన్న తెలుగు సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీరు చాలా సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు, అనేకమైనటువంటి కొత్త ఆలోచనలు ఇచ్చారు. ఆ ఆలోచనలన్నీ కూడా నేనంతా కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని కొన్ని ఆచరణ సాధ్యమైన ఆలోచనలన్నీ కూడా పార్టీలో కూడా చర్చించి ఏ విధంగా అమలు చేయడం కోసం కృషి చేస్తాను. అంతేకాకుండా మీరు విదేశాల్లో ఉన్నారు, మన దేశంలో పుట్టారు. ఈరోజు ఇక్కడ పుట్టి మీరు ఉన్నతమైనటువంటి పదవుల్లో కానీ ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పేదరికం ఉంది, రైతుల సమస్యలు ఉన్నాయి. అదే మరి వెనుకబడిన వర్గాలకైతే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ విధంగా చేతివృత్తులైతే పూర్తిగా దెబ్బతిని నిరాదరణకు గురయ్యే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీ యొక్క అనుభవాలు, గత అనుభవాలను ఒకసారి నెమరు వేసుకోవడం, ప్రస్తుతం మీరుండే స్థాయిని ఒకసారి గుర్తించుకొని మీ అనుభవాలతో మన ప్రాంతాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అభివృద్ధి చేయడం కోసం మీరు సలహాలు ఇవ్వగలిగితే అవన్నీ కూడా అమలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా జీవితాశయం ఒకటే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం పోవాలి. ఇటీవల ఆర్థిక సంస్కరణలు పెట్టిన తర్వాత సంపద సృష్టించేది చాలా స్పష్టంగా కనబడుస్తూ ఉంది. ఇంకో పక్కన టెక్నాలజీ కూడా, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మిగిలిన టెక్నాలజీస్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఆ విధంగా ఆలోచించుకున్నప్పుడు ఈ సంపద కానీ టెక్నాలజీ కానీ స్టెబిలైజింగ్ కానీ, అదేవిధంగా పేదరికం ఉంది, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, అదే మరి రైతు సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం సాధ్యమైన తొందరలో వారందరూ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడుండే పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, సామాన్య ప్రజానికి ఉన్నారో వారికి మెరుగైనటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసం మీ ఆలోచనలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీ ఆలోచనలు కానీ సూచనలు ఇవ్వగలిగితే అవన్నీ కూడా ఏ విధంగా ఆచరణలో పెట్టాలనో నేను పెట్టడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు.